ప్లేస్ ఎవరో తెలియకుండా నేను తిరిగేశాను. 55 ఏళ్ళు. నేను ఒకసారి అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను అన్నాను, ఏసయ్య నువ్వు గొప్ప దేవుడివే, కానీ నువ్వు ఒక్కసారి కనుక నాకు 55 ఏళ్ళు కానీ మా పిల్లలు ఇంజనీరింగ్ అయిపోగానే నీ పని చేస్తున్నాయ్యా అన్నాను. కరెక్ట్గా ఆయన మా పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు 55 వచ్చింది. జూన్ నెలలో రిజల్ట్స్ వచ్చింది. జూన్ 10 నా పుట్టినరోజు కరెక్ట్గా నా దేవుడు పట్టేస్తున్నాడు. దేవుడు సేవ పడేసిన ఇంట్లో కూర్చొని అప్పటికే నేను వైజాగ్లో సేవ చేస్తున్నాను. ఎవరో పాస్టర్ గారు, ఇప్పుడు ఏం తెలుసు మైకేల్ గారు అని చెప్పి ఆ పాస్టర్ గారు ఆయన వచ్చి ఎక్స్పెక్టాడు వైఎంసీఏ బీచ్ పక్కన, వైజాగ్ బీచ్ పక్కన. ఆ చర్చి నాకు అక్కడిపేసి వెళ్ళిపోతే చర్చి డెవలప్ చేసి 150 మందిని తయారు చేసినప్పటికీ ఇది నాదే అన్నాడు. సరే తీసుకొని ఇచ్చేసి నేను 150 మందిని తయారు చేశాను. చేశాక ఇది నాదే అన్నాడు. తీసుకోవాలి బాబు నువ్వు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కళ ఎన్నబడి నాకు నువ్వు తీసుకున్నావు వల్ల కాదు నువ్వు చేసి నువ్వు రాను, నేను పొరపాటు రాను, దేవుడు నన్ను ఆశ్రయిస్తాడని ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చొని నాకు రాత్రంతా తెల్లవారు యాగోలాగా తెల్లవారు ప్రార్థన చేయడం అలవాటు. 10ంటికి ఎక్కామనుకో పెంచి అంటే ప్రార్థన మోగాళ్ళకి ఎక్కామనుకో తెల్లారు 5, 6 వరకు ప్రార్థన చేయడం అలవాటు. ఇంకా పగలంతా ఎటు తిరిగినా ఏ సువార్త చేసినా ఎవరింటికి వెళ్ళినా తోడుకుంటూ వెళ్ళినా రాత్రంతా ప్రార్థన చేయడమే, దేవుడి సన్నిధిలో కూర్చోవడం అలవాటు. రోజు కూర్చొని ప్రార్థన చేసేవాడు. చేస్తే ఒక రోజు మా ఇంటికి వైజాగ్ నుంచి ఒక పెద్ద పాస్టర్ గారు ఎంఏ పాల్ అని చెప్పి ఆయన 3 జిల్లాలకి బిషప్, శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్లో ఎంఏ పాల్ అని చాలా పెద్దవాడు. ఆయన మా ఇంటికి వచ్చి అయ్యగారు నేను చౌదరి గారు అంటే కదా